ఇంకొక 30-40 డేస్లో పడిపోతుంది. వాడంతే ఏదైనా డిఫరెంట్ గా చేద్దామని చూస్తుంటాడు. అలా వెళ్దాం అనుకున్నాడు వాడు. ఇందాక వాడు డిసప్పాయింట్ అయిపోయాడు. వాడు డిసప్పాయింట్ అయిపోయి అన్నం కూడా తినలేదు వీడు. ఏమైందిరా అమ్మాయి కోసం అలా పోతురా ఎవరై? ఆడ అమ్మాయి గురించి కూడా అవ్వలేదు. అదే వింతలాగా వీడు చేపలు పట్టడానికి వెళ్ళాం. ఓహో చేపలు దొరకలేదా? మామూలుగానే దొరికితే ఆదా కోసుకుంటాం. డిసప్పాయింట్ అయిపోయాడు. ఏదో కంట్రీ సైడ్, యుఎస్ లో కంట్రీ సైడ్కి వెళ్ళినట్టే ఇది. సినిమాటిక్ లో పెట్టా. అట్లా పోవాలన్నా యాక్చువల్లీ అలా వెళ్ళవే, నేను ఇలా వెళ్దాం ట్రై చేద్దాం. ఐ థింక్ సో. శ్మశానమే ఇది. పాత శ్మశానమా? ఈ ఊరోళ్ళది శ్మశానమే ఇది. పక్క ఇది ఇంత వాటి మంచిగా సదిరి ఉంటే అలా దిగాలి మనం. లేదంటే ఈ బొక్కలోకి వెళ్దాం, చూద్దాం. చూస్తాను ఇవా ఇక్కడ అగ్గి పెట్టి ఉన్నారు, పెడతారు ఇటు. రీసెంట్ గా వాడు హాట్ కేక్ అయ్యాడా? ఆ స్మెల్ కూడా చూస్తున్నావా? 100%. ఎక్కడి నుంచి ఉన్నాడో తెలియట్లేదు. వస్తే వాడికి వీడియో తీద్దాం పద. ఏమో పక్కన ఉండి ఏరో చిన్న వీడియోలో పడతాడు కూడా వాడు. చూద్దాం. ఇలా ఉన్న దగ్గర శ్మశానాలు సెట్ చేస్తారా? శ్మశానాలు ఉన్న దగ్గర ఇలా సెట్ అయిపోతాయా? ఇది అలా పెరిగిపోయింది అంతే. చెట్లు ఇవన్నీ ఇక్కడ ఎవరికి పాతారు? ఎవరికి పాతాడే? ఈజీ ఫకింగ్ అవసరం బాగా ఇది నిజంగా. అక్కడ నుండి సౌండ్లు వస్తుంది. క్రేజీ అవసరం అసలు. అదే అదే టైటానిక్ లో ఇలా తీస్తారు. అదేనా? మాయ వాళ్ళ చెట్టు, ఒక చెట్టు పాల చెట్టు, ఆ పాల చెట్టు కడుపుకి నొప్పి వస్తే బొడ్డు దగ్గర వేస్తారు. అది చెట్టు అనుకొని ఈ చెట్టు వేస్తాడు నాకు. తెలుసురా నాకు. బొడ్డు పొడుస్తారు స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు. అది ఇవ్వకుండా నాకు తీసుకెళ్ళి ఇది వేసాడు. నాకెందుకు 1 వీక్ నుంచి అట్లా వండుతుంది అది లబ్బర్ లాంటి. ఇలా రారా? ఎక్కలేవని వాడికి తెలియదు వచ్చే అంత.
చూస్తానమ్మా ఎక్కడ ఏ ఊరిది మన ఇసుకలదేనా అందరికి అదేనా ఇంకేమన్నా ఉంది? రెండు వైపులు అటు ఒకటి. ఎక్కువగా ఇటు ఇదా అదా ఎక్కువ ఇదే కదా ఈ మధ్య ఎవరైనా చనిపోయారా ఎన్ని నెలలు అయింది ఓకే ఓకే కరెక్ట్ టీషర్ట్ వేసుకున్నమాట పట్టారా అదేనా దొరకలేదు కదా పడేసి ఉంటారేమో అవును నేనే చూద్దాం వస్తున్నా ఫోటో తీరా లేదు ఇలాగ రా ఇలాగ నెమ్మది వెళ్ళరా పర్లేదురా పర్లేదు చిన్నవాడు అబ్బరే ఏమ్మా అనుకుంటాం కానీ దొరకాలి ఇప్పుడు మురుగుంటుంది రా మట్లో రావడం వచ్చేస్తుంది కానీ వెళ్ళడానికి దూరం తీసుకుంటుంది పర్లేదు తీసుకుంటావు నువ్వు బండి వేసుకుని అలాగరా ఇలా ఎక్కేద్దాం అంటున్నారా అంత లేదు అసలు మేము ఏదో ఒకలాగా ఎక్కేస్తాం రా వాటర్ కాదు అలా చెయ్యి నువ్వు ఏం చేస్తావంటే మేము ఏదో ఒకలాగా ఎక్కేస్తాం నువ్వు ఇలాగ ఎల్లు కానీ శ్వసనాల కాసి నుండి బండి తెచ్చాయి బుర్రా బుద్ధి తిన్నది అరగలేదు నాకు ఇస్తున్నాడు ఇలారా అలా ఎలా దిగుతావు ఇలారా ఏం చూస్తావు మనం ఆ రాళ్ళు అవతలేని చూస్తాను ఇప్పుడు అదే మ్యాటర్ అమ్మ ఇట్లా స్లైడ్ అయితే అట్లా వెళ్ళిపోతుంది చక్కగా ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి ఇలా 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 ఇలాగా ఏటంటే అదే బామ్మది ఎలా దించుతావురా నువ్వు ఏటంటే అదే బామ్మది వీడు చెప్పాడు కదా అలాగే మట్టేడు మట్టేడు వాడు మంచిగా వాడు పోతున్నాడు రా వాడు నేను ఎలా ఒకసారి ఒక కాలేజీ అక్కడ చెప్తాను దూరుతుందో లేదు చూద్దాం దానిపైన బాగుంది బాగుంది ఒరే ఇక్కడ ఎక్కువ వేకే అది చిన్నగా అవతల మట్టుకో అంతే అక్కడే ఇప్పుడు ఇక్కడ వేసే లోడింగ్ అంతే అంతే కథం అయిపోయిందిరా వాళ్ళ పరిస్థితి ఏదో ఇప్పుడు ఆటు ఇలా కూడా వెళ్ళిపోతుంది అలా ఇలా వెళ్తావురా అలాగా ఇలా వెళ్తావు ఇక్కడ పడితే ఇక్కడ దిగుతావా అలా వెళ్ళి ఆ పైనుండి అలా వెళ్తావు అంతా మళ్ళీ ఇటు వెళ్ళాలి అప్పుడు వచ్చేసిన తర్వాత కూడా వెళ్తావారా అలాగే వచ్చాం ఏమంటుంటా రెండు బట్టలు పడదు ఈసారి సండే అంటే ఇటు వచ్చేది రా మొత్తం ఒక రోజు అంతా గడపడానికి అంతా ఇటు ఉండిపోయి వద్దు అంతే బాబా అంటే అప్పుడు మూడు లేదు ఇప్పుడు వచ్చిందంటవా ఉంటుంది స్ట్రాంగ్ అదంతా బేసిక్గా
ఇప్పుడు అటెందుకు వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం. మధ్యకెళ్ళి ఫిష్ మసాజ్ లాగా చేద్దాం. చెప్పులు ఇచ్చేయాలరా. నీ చెప్పులు ఇప్పేయాలి పదం, అక్కడ వెళ్ళి ఇప్పుదాంలే పదం. అలా మధ్యకి వెళ్దాం పదం, అలా మధ్యకి. ఇంకా అటు వెళ్ళకూడదు, ఇటు రౌండ్ లో కూర్చోవచ్చు. రౌండ్ బాగుంది. అది పెద్ద గడ్డ బాగుంది. ఇక్కడికి వచ్చాయి ఒక్కొక్క రాయి వేసుకొని కూర్చోండి బాగా. అది ఇక్కడికి వచ్చాను. చెప్పులు ఇప్పాలి కదా. ఒక టాస్క్ ఇక్కడ రారా, నేను ఇక్కడ కూర్చుంటా. అలా అక్కడ 4 ఉన్నాయి రాయిలు, 3 ఉన్నాయి. అక్కడ వెళ్ళడానికి నీకు భలే చెప్పులు ఇప్పేద్దాం రా. నీవే నాన్ సెన్స్. చెప్పులు ఇప్పేసి వెళ్ళొచ్చినా బద్దకమా. వెళ్ళగెళ్ళు. ఏంటి నా దగ్గర కన్నా నీ దగ్గరే సేఫ్ ఏమో. మరి మన ఫోన్లు తడిపేసి తీయడానికి అవ్వదా? అవుతుంది. నీకు భయం, నేను వేసేస్తాను. కానీ నాది బ్రేక్ అయి ఉంది కదా, దానివల్ల ఒక మండే ఆగుతుంది. వెళ్తాం చెప్పలేదు అక్కడ ఇప్పుడు నీకు దింపొచ్చు తెలుసా వాటర్లో. నీ దింపు. భయం నీకు? నాకు భయం. ఓ గాడ్ షిట్ మ్యాన్. నేను దించుతా చూడు వాళ్ళు. ఇద్దరు ఒక రోజు మానేసింది అనుకో. ఏం లేదు కదా పోకెట్లో. హైలైట్ చిన్న హైలైట్. ఇది బ్రేక్ అయింది కదా, కొంచెం వాటర్ లోపలికి వెళ్తుంది. అది లేకపోతే బాగానే పడుతుంది.